మత ప్రాతిపదికన లేదు కానీ మత ప్రాతిపదికన ఎక్కడ దీని గురించి ప్రస్తావించలేదు కానీ వాళ్ళు ఎక్కడ. కాకపోతే జరిగిన పొరపాటు ఏంటంటే లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు పఠిస్తూ చెప్పటమే ఇక్కడ పెద్ద జరిగినట్టు వివాదంగా దారితీసింది. ఓకే, దీని గురించి ఏమంటారు? అందుకని నేను ఏమంటానంటే ఈ రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానీ, ముఖ్యంగా సినిమా వాళ్ళు అయితే కొంచెం క్రియేటివిటీ బాగా ఎక్కువైంది ఈ మధ్య వాళ్ళకి. అంతకుముందు సాయి పల్లవి కానీ లేకపోతే ఇంకొక ఆ సెవెన్ రీల్స్ వాళ్ళు కూడా ఏదో చేసి వాళ్ళందరూ కూడా నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. దాని తర్వాత వాళ్ళందరూ కూడా క్షమాపణ కోరిండ్రు. అయితే ముమ్మాటికి ఇది హిందుత్వం మీద వాళ్ళు నోరు జారుతారు, వాళ్ళ క్రియేటివ్నెస్ అంతా హిందువుల మీద చూపిస్తారు, వాళ్ళందరూ కూడా హిందువుల మీద ఎగతాళి చేసినట్టు మాట్లాడటము, అకించపరచడము, వీళ్ళ క్రియేటివ్నెస్ అంతా కూడా హిందుత్వము ఈ చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటది. ఇదే ఆలి అంటే ఆయనకు విచక్షణ లేదా? ఆయన ఆడబెట్టి ఆ బ్యాక్గ్రౌండ్ లో మహాలక్ష్మి గారి స్తోత్రాలు అంటే ఎట్లా పాడుతున్నారు, అది ఏ టోన్ లో వస్తున్నాయి అవి, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఆయనకు తెలియదా? ఇప్పుడు అదే సాగుపుని అదే సబ్బుని ముందర పెట్టుకొని లా ఇలా ఇల్లల్లా అని ఆయన స్తోత్రం పఠించగలడా? ఆయన నమాజ్ చేయగలడా? అంత ఉందా ఆయనకి? ఆ మాత్రం తెలీదు ఆయనకి? ఇప్పుడు అదే ఘర్ వాళ్ళు ఇచ్చినటువంటి సబ్బును ముందర పెట్టుకొని దాని ఎదురుగా ఎందుకు నమాజ్ చేయలేదు ఆయన? అంటే ఆయనకు ఆ విచక్షణ ఉంది, తెలిసి వాళ్ళు ఇచ్చే ఏదో డబ్బులకు ఆశపడి అది చేసేసి దాని తర్వాత ఎవరైనా అడుగుతూ చూసుకుందాంలే, దాని తర్వాత క్షమాపణ చెప్పడం పరిపాటైపోయింది. ఇట్లా హిందుత్వాన్ని కించపరుస్తూనే వస్తూనే ఉన్నారు. వీళ్ళకి ఎవరు కూడా గట్టిగా జవాబు ఇవ్వడం లేదు. ఎప్పుడైతే జవాబు ఇస్తామో, జవాబు ఇచ్చినప్పటి నుంచి క్షమాపణలు మొదలైతే దాని తర్వాత తంతే గాని అప్పుడు కానీ ఎవరికి బుద్ధి రాదు. ఈ హిందూ దేవి దేవతలను ఆ మధ్య చూపించినటువంటి పీకే అని ఒక సినిమా తీసిండు. వాడి కెరీర్ అంతా నాశనం అయిపోయి భ్రష్టు పట్టిపోయి ఇప్పుడు సినిమాలు తీయడానికి భయపడేంత రేంజ్ లో ఉన్నాడు ఆమీర్ ఖాన్ అనే ఒక దుర్మార్గుడు. అట్లాగే ఈ ఆలీకి కూడా ఏం మరి దరిద్రం పట్టుకుందో ఏముందో అట పోతాడు వాడు. దాని తర్వాత కత్తి మహేష్ అనేవాడు రాముని గురించి కూడా ఇట్లాగే చేసి నానా పేమెంట్ తీసుకొని యాగి చేసి అదంతా చేసిండు. వాడు కళ్ళు పోయి ఆ తర్వాత 4-5 గంటలు వాడి ప్రాణాలు కూడా పోయినాయి. హిందూ దేవి దేవతలతో ఎవరు పెట్టుకున్నా సరే వాళ్ళకు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చావులు వస్తాయి వాళ్ళకి. ఇది నేను చెప్పేది కాదు, ఇది కర్మ సిద్ధాంతం. సర్వే జనా సుఖినో భవంతు అని ప్రతి ఒక్క హిందూ కోరుకుంటాడు. ఏ హిందూ డైరెక్టర్ వెంట హిందూ క్రియేటివ్ డైరెక్టర్ ఎవడైనా ఉంటే వాడు ఇప్పటిదాకా సినిమా చరిత్ర గాని లేకపోతే యాడ్లు తీసినటువంటి చరిత్రలో గాని ఎక్కడైనా మీరు చూసినట్లయితే ఎప్పుడైనా ఇతర మతస్థులను కించపరుస్తూ దిగజారుస్తూ హేళన చేస్తూ కామెడీ చేస్తూ ఎవరైనా తీసారా? లేదు కదా. ఎందుకంటే హిందువులకు ఆ విచక్షణ ఉంది. ఇప్పుడు ఘర్ యాడ్ ఎవడైతే చేసిండో ఘర్ యాజమాన్యము, ఆ క్రియేటివ్ హెడ్, ఆ తీసినటువంటి కెమెరామెన్, ఆ డైరెక్టరు, అక్కడ లక్ష్మీ దేవత స్తోత్రాన్ని మార్చినటువంటి ఆ టోన్ మార్చినటువంటి వాడు, చిట్ట చివరిగా అలీగాడు, వీళ్ళందరూ కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి ముక్కు నీలకు రాయాలి. విశ్వ హిందూ పరిషత్ అని మామూలుగా వదిలిపెట్టది సంఘటనను. ఇదంతా తేలిగ్గా తీసుకునే వ్యవహారం కాదు ఇది. వీళ్ళ ముక్కు నేలకు రాపిస్తాం మేము. వీళ్ళు వచ్చి అక్కడ బహిరంగ క్షమాపణలు చెప్పాలి. యాడ్ తీస్తాం, మేము వదిలేస్తాం, జనాల్లో చూస్తారు, నవ్వుతారా? ఇదా మీరు చేసేది హిందూ సమాజానికి? ఇదా మీరు ఇచ్చే జవాబు? మేమిస్తాం జవాబు మీకు. కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ మీరు తిరగాలి ఇప్పుడు. దీన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తాం.